సార్ ఒత్తిడి లేవంటున్నారు కానీ ఒక వైసీపీ గవర్నమెంట్ లో ఒత్తిళ్ళు లేవు అని నేను చెప్పలేదు. వ్యక్తి విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది. ఒత్తిళ్లకు లొంగలేదు, భయపడలేదు. ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు. భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు అని నేను మీకు తెలియజేస్తాను. అటువంటి వ్యక్తి ఎందుకు ఈ మార్పు వ్యవసాయం వైపు ఎందుకు అంతగా మర్చిపోయారు? ఒక వెలిగినటువంటి వ్యక్తి అంతటి మార్పు కారణం ఏంటంటే మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. సార్, ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ 2గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము. నేను అట్టయితే అలా భావించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నవించుకుంటాను. నాకు తెలియదు. నేను భవిష్యత్ వాణిని నేను వినిపించలేను. నాకు ఆ సామర్థ్యం లేదు.